ప్రెజెంట్ జనరేషన్లో జాబ్ దొరకడం అనేది చాలా కష్టం. సో అయితే మనలో చాలామంది జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్నాం. ఓఎల్ఎస్, క్విక్కర్, ఫేస్బుక్ లాంటివి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జాబ్ కోసం ట్రై చేస్తుంటున్నాం. అయితే మన ఎమోషన్స్ క్యాచ్ చేసుకుని కొంతమంది స్కామ్ అయితే చేస్తున్నారు. సో అలాంటి రియల్ స్కామ్ని నేను ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. నాకు ఒక మెసేజ్ వచ్చింది. కంగ్రాచులేషన్ సార్, మీ జాబ్ కన్ఫర్మ్ అయింది. ఇంటర్వ్యూ లేదు, జాయినింగ్ లెటర్ కొరియాలో పంపిస్తాం. మొదట చూసిన మూమెంట్లో నేను సైలెంట్గా నవ్వాను. ఎందుకంటే జాబ్ అనే పదం వినగానే హోప్ అనే ఫీలింగ్ ఆటోమేటిక్గా వస్తుంది కదా. నేను అప్పుడే అనుకున్నాను, మేబీ ఫైనల్ నా లక్ తిరిగిందేమో. సూపర్వైజర్ జాబ్ అంట, శాలరీ 28,600, రూము ఫుడ్ ఫ్రీ అంటున్నారు. కానీ నెక్స్ట్ 5 మినిట్స్లో జరిగింది నా లైఫ్లో చిన్న లెసన్ కాదు, ఒక పెద్ద వార్నింగ్. మెసేజ్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. 10 to 5 అవర్స్ టైం, వీకెండ్ హాలిడేస్, ఓవర్ టైంకి 160 per hour. చూసిన వెంటనే మనలో ఒక వాయిస్ వస్తుంది, వావ్ ఈ జాబ్ పర్ఫెక్ట్, లైఫ్ సెట్ అయిపోతుందని. అప్పుడే కాల్ వచ్చింది. జస్ట్ మీ ఆధార్, పాన్, ఫొటోస్, అడ్రస్ పంపించండి, మేము ఒక కొరియర్ పంపిస్తాం సార్, మీ జాయినింగ్ లెటర్, ఐడి కార్డ్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఉంటాయన్నారు. నేను ఒక నిమిషం ఆలోచించాను, కానీ ఎక్సైట్మెంట్లో ఆలోచన కూడా వదిలేయడం జరిగిపోయింది. అప్పుడు అనుకున్నాను, ఈ రియల్ కంపెనీలాగా ఉందిరా, నేమ్ కూడా మెడిప్లస్ ఇండియా లిమిటెడ్ అంట. మెయిల్ ఐడి చూసాను, medipluspack00357@gmail.com అని ఉంది. ఆ జీమెయిల్ చూసాక కొంచెం డౌట్ వచ్చింది, ఎందుకంటే రియల్ కంపెనీస్ ఇప్పుడు సెపరేట్ డొమైన్ అని యూజ్ చేస్తాయి, లైక్ @tcs.com, @infosys.com లాగా. కానీ ఇది మాత్రం జీమెయిల్లో ఉంది. అప్పుడు సెర్చ్ చేశాను, గూగుల్లో కంపెనీ నేమ్ టైప్ చేశాను, మెడిప్లస్ ఇండియా లిమిటెడ్ కాకినాడ అని. రిజల్ట్ చూస్తే ఎంటీ, వెబ్సైట్ లేదు, అడ్రస్ లేదు. అక్కడికే సస్పెన్స్ స్టార్ట్ అయింది. అంత పర్ఫెక్ట్ జాబ్ మెసేజ్, కానీ కంపెనీ ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఇది జాబ్ కాదు, ఇది ఒక ట్రాప్ అని. ఆధార్, పాన్, అడ్రస్, ఫొటోస్, వాటి ద్వారా స్కామ్ క్రియేట్ చేయొచ్చు. ఈ డాక్యుమెంట్స్తో వాళ్ళకి చేయగలిగే డ్యామేజ్ చూసారా? ఆధార్ కార్డ్, మీ నేమ్ మీద వేరే సిమ్ ఓపెన్ చేయొచ్చు. ఆ సిమ్ని ఓటీపీ స్కామ్, లోన్ ఫ్రాడ్, ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడతారు. పోలీస్ ట్రేస్ చేస్తే నెంబర్ మీద నీ పేరే వస్తుంది. నెక్స్ట్ పాన్ కార్డ్, బ్యాంక్ లోన్స్ అప్లై చేయొచ్చు, ఫ్రాడ్ చేయొచ్చు, అమౌంట్ తెచ్చుకుని డిసపియర్ అయిపోతారు. బ్యాంక్ మీకు నోటీస్ పంపిస్తుంది, యు ఆర్ లైబుల్ టు పే అని. అండ్ నెక్స్ట్ ఫొటోస్ అండ్ సర్టిఫికేట్స్, ఫేక్ ఐడి కార్డ్స్లో వాడతారు. సర్టిఫికేట్ ఫోర్స్ చేసి ఇల్లీగల్ జాబ్స్ ఆర్ వీసా అప్లై చేయొచ్చు. ఇంక లాస్ట్ అడ్రస్, ఫేక్ కొరియర్ పంపించి ట్రాకింగ్లో మీ పేరు పెడతారు. మీ హౌస్ అడ్రస్ బ్లాక్ మార్క్లో పెట్టొచ్చు. ఆ ఒక్క మూమెంట్లో నాకు తెలిసింది, నేను సేఫ్ ఉంటా, నా డాక్యుమెంట్స్ లీక్ అయితే డేంజర్ ఉంటుందని. ఇఫ్ యు ఆర్ స్టిల్ వాచింగ్, పోస్ట్ చేయండి బ్రో, ఒక లైక్ అండ్ కామెంట్ పెట్టండి. ఎందుకంటే నెక్స్ట్ నేను చెప్పబోయే ఫ్యాక్ట్స్, మీ ఫోన్లో ఫేక్ జాబ్ మెసేజ్ వస్తే మీ లైఫ్ని సేవ్ చేయొచ్చు. స్కామర్స్ ఫస్ట్ ఒక ఫేక్ కంపెనీ నేమ్ క్రియేట్ చేస్తారు. గూగుల్లో అడ్రస్ క్రియేట్ చేసి ఇండస్ట్రియల్ ఏరియా నేమ్ యాడ్ చేస్తారు. తర్వాత బల్క్లో మెసేజ్ పంపిస్తారు, ఇమీడియట్ జాయినింగ్, నో ఇంటర్వ్యూ అని. మనం డాక్యుమెంట్స్ పంపించగానే సిమ్ కార్డ్స్ ఓపెన్ చేస్తారు. తర్వాత బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేస్తారు. సమ్ టైమ్స్ కొరియర్ సర్వీస్ నేమ్స్ వాడతారు, లైక్ బ్లూ డాట్, డిటిడిసి. మనం చూడగానే జెన్యూన్ అనుకుంటాం. అండ్ సమ్ కేసెస్లో కొరియర్ ఛార్జెస్ కూడా అడుగుతారు, 300 or 500 సంథింగ్. జాయిన్ లెటర్ పంపిస్తామని చెప్తారు. పేమెంట్ అయ్యాక నెంబర్ అన్రీచబుల్ అవుతుంది. ఇది జస్ట్ మెసేజ్ స్కామ్ అయితే కాదు, ఇది ఒక ఐడెంటిటీ థెఫ్ట్. ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు మనలో ఒక అవేర్నెస్ రైజ్ అవ్వాలి, లాజికల్గా ఆలోచించాలి. జెన్యూన్ జాబ్ అంటే ఇంటర్వ్యూ ఉంటుంది, డాక్యుమెంట్స్ కంపెనీ అఫీషియల్ మెయిల్లో పంపాలి, వెబ్సైట్లో డీటెయిల్స్ ఉంటాయి. ఫేక్ జాబ్ అంటే ఇంటర్వ్యూ లేదు, ఈమెయిల్, జీమెయిల్లో ఉంటుంది, కొరియర్ ఛార్జెస్ ఆర్ రిజిస్ట్రేషన్ ఫీజు అడుగుతారు. మీ డౌట్లో ఉంటే కంపెనీ నేమ్ గూగుల్లో సెర్చ్ చేయండి, ఆఫీస్ ఇమేజెస్, రివ్యూస్, కాంటాక్ట్ నెంబర్ వెరిఫై చేయండి. ఇఫ్ యూ కాంట్ ఫైండ్ ఎనీ ప్రూఫ్, దట్ జాబ్ డజంట్ ఎగ్జిస్ట్. మీరు ఇది బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి గైస్. సో మీకు ఒక ఫేక్ మెసేజ్ వచ్చిందా, ఆ నెంబర్ని బ్లాక్ చేయండి, జీమెయిల్ని రిపోర్ట్ చేయండి. అండ్ మీలో కొంతమంది ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా మీరు భయపడకండి, ఎందుకంటే అఫీషియల్ కంప్లైంట్కి వెళ్ళండి. వెబ్సైట్ కింద ఇచ్చాను, అండ్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చాను. లోకల్ సైబర్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయొచ్చు. రిపోర్ట్తో ఇంకో 10 మంది సేవ్ అవుతారు. జాబ్ అంటే కష్టపడడం, కొత్త విషయాలు నేర్చుకోవడం,
ఇంటర్వ్యూని కాన్ఫిడెన్స్ అచీవ్ చేయడం, అది గ్రోత్ పాత్. ఫ్రీలాన్స్ అని చెప్పిన వాళ్ళని నమ్మకండి. ఫ్రీ జాబ్స్ అనేవి ఫేక్ జాబ్స్. మనం ఒక మెసేజ్ని ఇగ్నోర్ చేస్తే ఒక ఫ్యామిలీని సేవ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, సో దట్ నో వన్ ఫాల్స్ ఇన్ దిస్ ట్రాప్. లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో స్కామ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తామని రాయండి. అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయండి బ్రో, బికాజ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం అంటే రెవల్యూషన్ స్టార్ట్ చేయడం. స్టే అలర్ట్ అండ్ స్టే అవేర్. నేను మాత్రమే కాదు, మనం అందరం కలిసి ఫైట్ చేస్తే స్కామ్ మెసేజెస్ డిసపియర్ అవుతాయి. నెక్స్ట్ టైం ఒక మెసేజ్ వస్తే జాబ్ కన్ఫర్మ్ అయిందని థింక్ వన్స్. ఒక సెకండ్లో ఆలోచిద్దాం, ఒక జీవితాన్ని సేవ్ చేస్తుంది.